ఎవరన్నా పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఆ ఎగ్జామినేషన్తో పాటు మేమే స్వయంగా ఆ డాప్లర్ పరీక్ష ఏదైతే ఉందో అది చేస్తాం అన్నమాట. చేసి సమస్య ఏ రక్తనాళ రీజియన్లో ఉంది అనేది ఫస్ట్ డిటర్మైన్ చేస్తాం. డిటర్మైన్ చేసి ఇది సర్జరీ అవసరమా లేదా అనేది కూడా చూస్తాం. నిజంగా సమస్య ఉన్నప్పుడు స్టాకింగ్స్ అనేవి ఫస్ట్ అడ్వైజ్ చేస్తాం. ఈ స్టాకింగ్స్ అనేవి టైట్ సాక్స్లు ఉంటాయి. సో ఆ సాక్స్లు వేసుకున్నందువల్ల సమస్య ఆ స్టేజ్లో మనకి ఆగిపోతుంది అనమాట. ఆ స్టేజ్లో కంట్రోల్ అవుతుంది. కాకపోతే ఈ స్టాకింగ్స్ వాడటం వల్ల ప్రాబ్లం ఏమిటి అంటే ఇది జీవితకాలం అంటే లాంగ్ టర్మ్లో మనం వాడుకుంటూ ఉండాల్సి వస్తుంది. చాలామంది పేషెంట్స్ మనకి ఈ స్టాకింగ్స్ ఇలా లాంగ్ టర్మ్ వేసుకోలేకపోతారు. అందుకని చెప్పి వాళ్ళకి లేజర్ పద్ధతి ద్వారా కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పద్ధతి ద్వారా కానీ ఆపరేషన్ అడ్వైస్ చేస్తాం. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.